ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. అత్యవసర సేవలు మినహా తాత్కాలిక ఓపీ సేవలు నిలిపివేసి తమ డిమాండ్లను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్లకు రావాల్సిన స్టైఫండ్ వెంటనే చెల్లించాలని, ప్రతి ఏడాది 15% చొప్పున స్టైఫండ్ పెంచాలని కోరారు. అలాగే పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు కోరారు. జనవరి 1 నుంచి మాకు జీవో ప్రకారం 15% హైక్ రావాల్సి ఉంది. కానీ ఇంకా అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. చాలాసార్లు ఏపీ జూడా తరపున రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. బట్ అధికారికంగా ఎటువంటి రెస్పాన్స్ ఇంకా రాలేదండి. సో అందువల్ల ఈరోజు స్ట్రైక్ స్టార్ట్ చేస్తున్నాం. స్ట్రైక్ ఎందుకు అంటే, ఒకటి స్టైపెండ్స్లో 15% హైక్ కోసం అని చెప్పి, 2 వయోపరిమితి రిటైర్మెంట్ ఏజ్ లిమిట్ 65 ఇయర్స్ వరకు పెంచే థాట్స్లో ఉన్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. సో దాని గురించి కూడా. మూడోది ఏంటంటే, ఎంఎస్సి పిహెచ్డి చేసిన క్యాండిడేట్స్ని నాన్ క్లినికల్ బ్రాంచెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా ప్రొఫెసర్ పోస్టులకు తీసుకుంటున్నారు. యాక్చువల్గా అది నేషనల్ వైజ్గా 15% మాత్రమే లిమిట్ ఉంది. బట్ మన స్టేట్లో అది ఎక్సీడ్ అవుతుంది. సో అందుకని చెప్పి దాన్ని కూడా ఇంక్లూడ్ చేశామండి. సో ఈ మూడు మాత్రమే మా స్ట్రైక్ యొక్క ప్రధాన అంశాలండి. జనవరి నుంచి మేము విజయవాడలో ఉన్న అధికారులతో ప్రతిసారి మేము అక్కడికి మీటింగ్స్ అటెండ్ అయ్యి మేము మా హక్కుల గురించి మేము అడుగుతున్నాం. కానీ మాకు సమాధానం రావట్లేదు. గత 8 నెలలుగా మాకు సమాధానం రావట్లేదు. కాబట్టి మాకు కావాల్సింది మాకు జరగట్లేదు. కాబట్టి మా డిమాండ్స్ ఏవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు. కాబట్టి ఇలా ఇప్పుడు ఒక 10 రోజుల ముందు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న జరిగిన గవర్నమెంట్తో జరిగిన నెగోషియేషన్స్లో కూడాను మా డిమాండ్స్ ఏవి మేము అనుకున్నట్టుగా ఫుల్ఫిల్ అవ్వలేదండి. అందువల్ల ఈరోజు ఫేజ్ 1 స్ట్రైక్కి మేము దిగడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.